నేత్రాశ, జీవకుటుంబం. ఈ వారం ప్రభు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే జీవకుటుంబం గురించి మనకి అంశాన్ని ఇచ్చారు. రాసుకోండి. జీవకుటుంబం. లూకాసు వార్త 4వ అధ్యాయము 9వ వచనం చదువు. యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయమున శిఖరమున ఆయన నిలవబెట్టి ఏమంటుందంటే సాతానుడు యేసుక్రీస్తు ప్రభుని, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకు దూకు, నిన్ను కాపాడడానికి. నీకు తండ్రి ఉన్నాడు కదా, ఆయన వెంటనే దూతలు చెప్తాడు నా యేసు ప్రభుని కాపాడని. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా, నీ పాదములు రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి, వాక్యంతో మాట్లాడుతుంది సాతానుడు దేవాదేవునితో. ఇలా రాయబడింది కదా, నువ్వే రాశావు కదా అని చెప్తుందండి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వాడికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. చాలండి, ఇక్కడ జవాబు ఇచ్చాడు ఏంటంటే నీ దేవుడైన యెహోవాను శోధించవద్దని రాయబడలేదా సాతాను అని చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. చాలామంది అనుకుంటారు సైతానికి వాక్యం రాదు అని. సైతానికి ఏం రాదని? వాక్యం తెలియదు. నాకే తెలుసు, నేను 10 సార్లు చదివాను అనుకుంటాను. కాదండి, నీకంటే ఎక్కువ సార్లు చదివింది బైబిల్. నీకంటే ఎక్కువ జీకే ఉంది బైబిల్ విషయంలో. కాబట్టి నీకు తెలిసింది గోరంతా, సైతానికి తెలిసింది కొండంతా. అర్థమైందా? హల్లెలూయా. ఇంకా నీకు ఇప్పుడు కూడా మత్తయి సువార్త ఎక్కడ ఉంది ఎత్తుకోవాలి ఇప్పుడు. కానీ పక్కన చెప్తాడు మత్తయి సువార్తలు 2 అధ్యాయాలు ఉన్నాయో సైతాను. ఎందుకు? ఆల్రెడీ దేవుని దగ్గరే ఉన్నాడు చాలా కాలం. హల్లెలూయా. మీకంటే చాలా సీనియర్ మెంబర్, మీరే సీనియర్ మెంబర్ అనుకుంటారేమో. మీకంటే పెద్ద సీనియర్ ఆయన, అందరికంటే ముందున్నాడు దేవుని దగ్గర. కొరియర్ లీడర్, కొరియర్ డైరెక్టర్, రేపు చుక్క పేరు తేజో నక్షత్రము. ఉన్నాయండి పేర్లు? ఉన్నాయా? ఎలా పడ్డాడు మరి కిందకి అంటే ఒకసారి చూద్దామండి. ఎలా పడ్డాడు అనేది మనం గమనిస్తే ఈ యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం చదివితే ఎందుకు పడ్డాడో మీకు అర్థమవుతుంది. యెషయా 14:12 నుంచి 17 వరకు. ఫస్ట్ పేరు ఏంటంటే సైతానికి ఉన్న పేరు లూసిఫర్ పేరు తేజో నక్షత్రం. నక్షత్రం అన్నిటికంటే తేజోమంగా మరి తేజస్తో ఉండేది. చూడండి, చుక్కలన్నింటిలో కూడా మంచి చుక్క అంట. ఏ చుక్క? రేపు చుక్క. రైట్. ఎక్కడికి పడిందండి? దేవుని దగ్గర నుంచి, దేవుని రాజ్యం నుంచి కింద పడేశాడు. ఆ పడేసినటువంటి సైతాను ఎక్కడికి వచ్చింది తెలుసా? ఏదైనా తోటలోకి వచ్చి దేవుని ఏం చేయలేక దేవుడు చేసిన సృష్టిని పాడు చేయడానికి ప్లాన్ చేసింది. హల్లెలూయా. నువ్వు బలంగా ఆత్మీకం ఉంటే నేను ఏం చేయలేదు, నీ భర్తలో పట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, నీ భర్త చర్చికి రాకపోతే, నీ భర్త లోకానుసారం జీవిస్తే నీ భర్త ద్వారా నేను శోధిస్తాడు, నేనేం చేయలేడు. అందుకని భార్య భర్తల మందిరానికి వస్తే, భార్య భర్తల పిల్లలతో సహా మందిరానికి వస్తే నీ కుటుంబం చుట్టూ కంచె ఉంటుంది. వాక్యం అనే కంచె, ప్రార్థన అనే కంచె. అందుకని కుటుంబంతో మందిరానికి రావాలి ఎప్పుడు కూడా. అప్పుడు సైతాను నీ విషయంలో చాలా దూరంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు భార్య ప్రార్థన చేయకపోయినా యోబు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు కంచి వేశాడంటే ఇంటి చుట్టూ. ఈ మాట సైతాను చెప్తున్నాడు. నువ్వు అతనికి అతని ఇంటి వారికి కంచి వేసే కాబట్టి నేను టచ్ చేయలేకపోతున్నాను. ఈరోజు క్రైస్తవ టచ్ చేయాలంటే ఈ దేవుడు బిడ్డలు గమనించండి, వారికి వాక్యం తెలుసు, అంతకంటే నీకు తెలియదు వాక్యం. అందుకే బైబిల్ బాగా చదవాలి. హల్లెలూయా. చదువు. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎగిపోయేదను. ఏమనుకుందంటే ఒకసారి దేవుడి కుర్చీలో కూర్చుందాం అనుకుందంటే ఒకసారి. ఇది వచ్చిన అక్షయ్ ఏముంది, సైతంలో జీవకుటుంబం ఉంది కాబట్టి ఏమనుకుంటుందంట, ఒక్కసారైనా దేవుడు లేనప్పుడు ఆ సీట్లో కూర్చుందాం, ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చుందాం. కొరియర్ డైరెక్టర్ ఉంటారు కదా, ఎక్కడికి అనుకున్నాడు? దేవుడి కుర్చీలో కూర్చుందామని. ఇంకొక అధ్యాయం ఎక్కడ ఉంటుంది, నేను ఆయన సభాపర్వతం మీద కూర్చుందని అనుకున్నాడు ఒకసారి. రైట్. ఇంకా దేవుని నక్షత్రములకు పైగా అందరికంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా నా సింహాసనమును హెచ్చింతును. చూసారంటే అందరికంటే నా సింహాసనం పైన ఉండాలి. దేవుడి సింహాసనం కంటే పక్కన కూడా అనుకోవచ్చు కదా. చెప్పండి, ఎక్కడ పక్కన ఉంటే ఓకే. ప్రభా నీ ప్రక్కన సీట్ కూడా పట్టాం కదా మనం, నీ ప్రక్కన కూర్చుంటే బాగా, కానీ నీ పైన కూర్చుంటే భాగ్యం అని ఎవరైనా ప్రార్థన చేశారు వారికి. అలా చేసిన వేస్తే ఎక్కడ ఉండో కూడా తెలియదు. పైన కాదు కదా, అండర్ గ్రౌండే.
హల్లెలూయా. నీతో ఉండే భాగ్యం అంటే ఓకే పర్లేదు, ప్రభు నా బిడ్డే కాబట్టి. కానీ నీ పై ఉండాలంటే ఇది సాతాను కోరిక. చాలా అయితే గమనించండి ప్రియమిత్రులారా, ఇక్కడ సాతానుడు ఎలా పాడగొట్టామంటే తనలో అచ్చయం వచ్చింది ఏంటంటే నేను ఫైర్ డైరెక్టర్ని, నేను మ్యూజిక్ డైరెక్టర్ని. ఈరోజు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ పడిపోతారు గల కారణం ఏంటంటే జీవపడంబం. గుర్తుపెట్టుకోండి ఏంటంటే చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ పాటలు పాడేవాళ్ళు, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు, ఇంకా ఫైర్ నడిపించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది పడిపోయిన వాళ్ళు నా కళ్ళ ముందు చూస్తారు. ఈరోజు పేరు కూడా లేదు. కారణం ఏంటంటే వాళ్ళ వస్తుంది ఏంటంటే అతిశయం. దాన్ని పేరు జీవపడము రాసుకోండి. అతిశయానికి ఉన్న మీనింగ్ ఏంటంటే, రెండోది ఏంటంటే అర్థం నేను అని వస్తారు. ఆమె హల్లెలూయా. ఈ ఏ వాక్యం తీసుకొని సైతాన్ని మాట్లాడి చూడండి. కీర్తన 91:12 ఈ వాక్యాన్ని తీసుకొని మాట్లాడే సైతం చూడండి. కీర్తన 91:12 నీ పాదములకు రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొని, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను ఇంకా పైకి చదువు. ఈ చదివిన వచ్చినట్టు ఒక పైన వచ్చింది. నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఓకే. నీ మార్గములన్నిటిలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ లెక్కలో కీర్తనని వచ్చాట సైతానికి ఒక 91 టోటల్గా వచ్చు. ఇక నీకన్నా ఉప్పు కమ్ముడు 10 ఉండొచ్చు. 23 కీర్తన, 91 కీర్తన, 102 కీర్తన. అవునా? ఇంతకన్నా ఎక్కువ రావు మనకి కదా. ఇవి కూడా తప్పులే సగం చదువుతుంది. కానీ సైతాన్ చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. కానీ ఒక్కటి తప్పు చెప్పాడు. అందరూ చెప్పండి, మీకు జీకే ఉంటే చెప్పండి ఈ మాట. దేవుడి వాక్యాన్ని ఎత్తి చూపించాడు. దేవుడి దగ్గర ఏమన్నాడు? దేవుడి కుమారుడు అయితే కానీ 90 కీర్తనలు ఉన్నా కిందకు దూకితే కాపాడతాడని లేదు కదా. అని యాడ్ చేశాడు కదా, కొంచెం మసాలా యాడ్ చేశాడు ఆ వాక్యానికి. దేవుడు అనలేదు నువ్వు దూకితే కాపాడుతాను బిల్డింగ్ మీదకి వెళ్ళి మనల్ని పొరపాటు పడితే. అర్థమైందా లాజిక్? ఇక్కడ నువ్వు మిస్టేక్లో నీ పాదములకు రాయి తగలకుండా జారుతున్నప్పుడు నా దూతలు పట్టుకుంటున్నాడు. ఈ సైతం ఏమంటే నువ్వు దూకితే పట్టుకుంటావు అన్నాడు. ఆకాశం గతించిన, భూమి గతించిన ఒక పొల్లేరుడు సున్నాన్ని తీయడం లేదని బైబిల్కి వెళ్ళి. అది ఎవరి తరం కూడా కాదు. ఇది పరిశుద్ధాత్మలు రాసిన గ్రంథం. ఇది అందులో పరిశుద్ధ గ్రంథం అన్నాడు. ఇది నీ ఇష్టానుసారం అనుకూలంగా మార్చుకోవడానికి కాదు. అప్పుడు ప్రభు అన్నాడు ఇలా రాయబడలేదు కదా అన్నాడు. దానికి అర్థం ఏమన్నాడు తెచ్చండి. చూడండి ఏమన్నాడు. 6:16 ఈ రీతి చూపించాడు వాక్యాన్ని. కౌంటర్ ఇస్తే మళ్ళీ రీకౌంటర్ ఇచ్చాడు ఆయన. చూడండి 6:16 మీరు మిస్మాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకుడి. మీరు మిస్మాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. ఏమన్నాడంటే ఒకటే ఆన్సర్ ఇచ్చాడు సైతాన్. నీ దేవుడిని యెహోవాను శోధించవద్దని రాయబడుతున్న సంగతి నీకు తెలియదా సాతాను అన్నాడు. నోరు చూస్తున్నాడా లేదా చెప్పండి. ఈయన కీర్తనలో 91 కీర్తన ఈయన రాసిందని ఎత్తి చూపిస్తే ఆయన కూడా చెప్పించాడు. ద్వితీయోపదేశకాండం చదవన్నాడు. వెళ్ళి ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండము 6:16 చదివిన దగ్గర అన్నాడు. అక్కడ ఏముంది? నీ దేవుడిని యెహోవాను శోధించవద్దు అని రాయబడలేదంటే అవును ప్రభు అని వెళ్ళిపోయింది సైలెంట్గా. దేవుని బిడ్డ ఈరోజు జీవపురం గురించి మనం ధ్యానించబోతున్నాం. కొన్నిసార్లు ఈ ఎక్కడికి తీసుకెళ్ళి దేవాలయం పై నుండి ఎక్కడికి తీసుకెళ్ళి పైకి ఈ కేదారు లోయండి. లోయ పేరు 450 అడుగుల పై నుంచి కిందపై లోతుందంట. ఆ లోయ అంత హైట్కి తీసుకెళ్ళాడు దేవుడిని. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకితే నీకు దేవదూతలు వచ్చి కాపాడుతారన్నాడు. ఈరోజు చాలా మంది యవనస్తులను సాతాను రెచ్చగొడుతూ ఉంటాడు. ఏం తెలుసా? మాటలతో. ఏమండి ఈరోజు అనేక విషయాల్లో యవనస్తులు దేవుడి పని చేయకుండా, అసలు దేవుడి సంఘం అనే ఒక ఆలోచన లేనికుండా ఏం చేస్తారంటే టచ్ మీ నాట్ అన్నట్టుగా వస్తారు. ఏమి ఎదుర్కొండనే వెళ్ళిపోతుంటారు. ఇది నాది కాదు బాధ్యత అనుకుంటారు. ఈరోజు సైతం చాలా మంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు యవనస్తులే కదండి. అవునా? అలాంటి యవనస్తులు సంఘాలు పొదువైపోయారు. ఎందుకంటే పేరెంట్స్ మాట వింటాం లేదు ఈరోజు నాడు. అయ్యా నీ బాధ్యత డోల కొట్టాలి, నువ్వు కంజరి కొట్టాలి. సంఘంలో ఎంతమంది పేరెంట్స్ అని ఎంకరేజ్ చేస్తారు ఈరోజు బిడ్డని.
అమ్మా సంఘము మనదది. దైవజనుడు ఒంటరిగా డోల కొట్టుకున్నాడు, అక్కడ ఒంటరిగా కంజరు కొడుతున్నాడు. ఏంటమ్మా ఇదంతా, ఏం చేస్తావు ఇంట్లో? మీ డిగ్రీలు ఎవరికి అవసరం? మీ పిహెచ్డీలు ఎవరికి అవసరం? నువ్వు చదువుతున్న ఎడ్యుకేషన్ ఎవరికి? దేవునికి ఉపయోగపడి చదివేందుకు కామని చెప్పే తల్లిదండ్రులు కావాలి ఏసైకి. ఆమె చెప్తామా? అర్థమవుతుందా మీకు వాక్యం? హల్లెలూయా. ప్రియ బిడ్డలు గమనించండి, చాలా మంది యవనస్తులు ఎలా అయిపోయారంటే వాక్యానుసారంగా జీవించే జీవితం లేకుండా విచ్చలవిడి జీవితం అయిపోయింది. కాబట్టి ఈరోజు సాతాను అనేక యవనస్తులను పడగొడుతున్నాడు, కుటుంబాల్లో డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎవరి చదువు విషయంలో డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈరోజు నాడు ఉద్యోగాల్లో కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంటంటే పరుగులెడతా ఉన్నారు అక్కడ ఇక్కడ అక్కడ. ఈరోజు పేరెంట్స్ ఒక సంఘానికి వెళ్తే పిల్లలు ఒక సంఘానికి వెళ్ళే తల్లిదండ్రులు లేకుండా లేరు సంఘాల్లో. కొంతమంది కింగ్స్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు యవనస్తులు, అక్కడికి నేను గమనిస్తూ ఉంటాను. తల్లిదండ్రులు ఒక చర్చికి వెళ్తారు, పిల్లలేమో కింగ్స్ టెంపుల్కి పంపిస్తారు. అక్కడ ఏంటంటే మంచి ఎలా ఉంటుందంటే పాటలు పోయి కూడా చక్కగా బిడ్డిస్ కట్లు వేసుకొని ఎట్లా అంటే చక్కగా రాయల్ టైప్గా. మరి ఇక్కడ హోలీ స్పిరిట్ పవర్ చేతిలో ఎన్ని ఉండవు, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, కీబోర్డ్ ఉండవు, ఆ డ్యాన్సులు ఉండవు, ఏముండదు. అప్పుడు ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే ఎదుగుతారమ్మా. ఏమి ఎదుగుతారండి? ఏమి ఎదుగుతారు? ఆ డ్రెస్సు చూసి, ఆ విధానం చూసి, అమెరికా మోడల్ ఆరాధన చూసి మరి ఏమి ఎదుగుతారండి బిడ్డలు? ఏ వాక్యం నేర్చుకుంటారు? నువ్వు వాక్యం నేర్పిస్తావు. ఆవు చేనులో వేస్తే దూడ కూడా చేనులోనే వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆవు గట్టి మీద వేస్తే దూడ కూడా గట్టి మీద వేస్తారు. నీ జీవితాన్ని ఫాలో అవుతారు వాళ్ళైతే. నీవెక్కడుంటే నీ బిడ్డ అక్కడ ఉండాలి, నీ భర్త అక్కడ ఉంటేనే నీ కుటుంబానికి క్షేమకాలం, నీకు ఆశీర్వాదకరం ఉంటాయి ఆ సంఘం ద్వారా. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, చాలా మంది నాడు బిడ్డల్ని రకరకాలుగా మోడు చేస్తున్నారు. చూడండి, సెవెంత్ డే అని ఒక చర్చ్ ఉంటుంది, యెహోవా సాక్షులు చర్చ్ ఉంది. ఈ చర్చలు ఎలా ఉంది అంటే పరిశుద్ధాత్మ లేడని చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువు లేదని చెప్తారు, 7వ రోజు శనివారం చెప్తారు, ఏమంటే ఆదివారం ఆరాధన లేదంటారు. ఇలాంటి ఆటకి నీ బిడ్డలే లేరండి కూడా. ఒకవేళ ఏమైపోతారండి వాళ్ళు? చెప్పండి. వాళ్ళ అద్భుతాలు ఇప్పుడు జరగవు, అప్పుడు జరిగి ఇప్పుడు ఏమంటారండి? ఇంకా కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ పొందితే దెయ్యం పట్టిందని వాళ్ళ సంఘం నుంచి బయటికి లాక్కెళ్తారు. తెలుసా? ఎంత బాధకరమైన విషయం తెలుసా? ఎంత బాధకర విషయం అండి. ఎంత దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకోటి ఏంటంటే నీ పాదములకు రాయి తగిలితే వారు ఎత్తి పట్టుకుంటారన్నాడే తప్ప దేవుడు నువ్వు కింద పడితే, నువ్వు కింద దూకితే పట్టుకుంటారని రాయబడితే దేవుడు స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. నువ్వు ఎప్పుడు సైతంతో మాట్లాడితే నీ జీకి పనికిరాదు, దగ్గర వేస్ట్ అవుతుంది నీ నాలెడ్జ్. నువ్వు 100 సార్లు బైబిల్ చదువు కాదండి, నువ్వు వాక్యానుసారంగా జీవించి వాక్యంతో మాట్లాడాలి. సైతాన్తో వాక్యంతో మాట్లాడాలంటే నీ జీవితం వాక్యానుసారంగా ఉంటేనే మాట్లాడగలుగుతావు. నువ్వు చేసేది వేరు, చెప్పేది వేరు ఉంటే సైతాన్ని వింటాడా? మీరు చెప్పండి. నా యేసయ్య అలా చేశాడు కాబట్టి చెప్పాడు, కాబట్టి విన్నాడు. బయటికి ఈరోజు నీతోనే ఉన్నాడంటే నీలో యేసు వాక్యము లేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. సాతానుడు ఎవరండి? యుక్తి గలవాడు. స్త్రీ దగ్గరకు వచ్చింది పురుషుడు లేనప్పుడు. ఫస్ట్ అనే మాట ఏంటి తెచ్చండి క్రైస్తవుల్ని ఏమంటాడు వచ్చి? నిజమా? దేవుడు నిజమే అని చెప్తే వీడు దేని చేస్తాడు ఏమని? నిజమా. ఒకటే అక్షరం పొల్లు తేడా అంతే. అక్షరం అదే పొల్లు. మా నిజము అంటే ఒత్తు, మా అంటే డౌట్. హల్లెలూయా. ఇంకా చూడండి, ఆల్రెడీ దేవుడు చెప్పిన మాట రిపీట్ చేశాడు కానీ దేవుడు తీశాడు అంతే.
చెప్పనా? ఆల్రెడీ తెలుసు చెప్పాడని సైతానికి కూడా. అడిగాను. అప్పుడు అడిగాడు ఎట్లా అని. అందుకు స్త్రీ, ఇప్పుడు ఈమె ఎక్స్ట్రా చెప్పింది కొంచెం, దేవుడు చెప్పిన దాని కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసింది. ఇప్పుడు సైతాన్ గారు యాడ్ చేశాడు, ఇప్పుడు అవ్వ యాడ్ చేసింది కొంచెం. అందుకు స్త్రీ, అప్పుడు స్త్రీ అంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. మేము తినొచ్చయ్యా. అయితే ఈ తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని అన్నాడు తప్ప ముట్టకూడదని చెప్పలేదండి ఆయన. చెప్పాలని సర్పంతో అనెను అన్నాడు. అందుకు సర్పము, ఇప్పుడు దొరికింది అవకాశం. అబద్ధం ఎప్పుడైతే ఆడుతావో వెంటనే దొరికిందండి సైతానికి. అదే వాక్యమే చెప్పుంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాట అవ్వ చెప్పుంటే, సైతానుడు ఆ మాట చెప్పేటోడు కాదు. సైతాన్ ఎవరితో? అవ్వతో. ఎప్పుడైతే కొద్దిగా యాడ్ చేసిండో ఇప్పుడు ఇంక యాడ్ చేయడం మొదలు పెట్టాడు. ఇక మీరు చావనే చావరు, ఏలైనగా మీరు ఏదైతే తింటారో మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడులను చాలండి. ఇప్పుడు ఎప్పుడైతే స్త్రీకి చెప్పాడో మీరు తిను దినమున మీరు ఎలా ఉంటారంటే దేవతల వలె జీవపడము అండి. ఏం పెడతాడు సాతానుడు చాలా మందిలో? కొద్ది ఎదిగే కొద్ది వాక్యం ఎదిగే కొద్ది వాక్యం తెలిసిన కొద్ది ఏం పెడతాడంటే మాటలు. ఈరోజు సంఘంలో చాలా మంది వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాడిలో ఏమొచ్చిందంటే జీవపడము వచ్చింది. అంటే ఏంటి? అతిశయము. నేను ముందే చెప్పాను మీకు, జీవపడము అంటే అతిశయం. రెండో అర్థము నేను. ఇది నేను లాస్ట్ వరకు అడుగుతుంటాను, చెప్పాలి దయచేసి ఎప్పుడైనా అడిగినప్పుడు. అతిశయం అంటే ఏంటి? జీవపడము. నెక్స్ట్ నేను లేకపోతే సాతాను అంటాడు సంఘంలో కొంతమంది, నువ్వే లేకపోతే చర్చే లేదు, నువ్వే లేకపోతే ఐగారికి కాలు ఎరుగుతుంది, నువ్వే లేకపోతే ఐగారికి చెయ్యి ఎరుగుతుంది, నువ్వే లేకపోతే ఐగారికి కుంటోడే నడుస్తాడు, నువ్వే లేకపోతే చర్చే తాళం వేసుకుంటాడు, నువ్వే లేకపోతే అంటే నువ్వేమనుకుంటావు? ఫస్ట్ ఉంటారు గల్లెగరేది మనోడు. అదే నువ్వు ఇక గల్లెగిసిన తర్వాత ఇంకా ఎగరేయడానికి ఏముండదు, ఇంకా బయట తిరిగి రోడ్ల మీద ఇంకా గల్ల ఎగరేసిన తర్వాత నువ్వు ఎట్లుంటావు? ఎలా ఉంచుతావు సైతాన్ని ఇక్కడ? గల్ల ఎగరేయకుండా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నువ్వెంత గొప్పవాడువో లోకాన్ని చూపిస్తానికి ప్రయత్నం చేస్తాడు సైతానుడు. నువ్వెంత తగ్గించుకుంటావో దేవుడిని చూపిస్తానికి ట్రై చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదే తేడా. ఎంత డిఫరెంట్ చూడు. నీ గొప్పలు అంటే ఒక విధంగా చెప్పాలంటే బూస్టింగ్ అనేది వాడు వంతు. మనిషిని బూస్టింగ్ చేస్తాడంటే పొగుడుతూ ఉంటాడు. నా దేవుడు అభినందిస్తాడు, ఆమె తప్పు చేసి హెచ్చరిస్తాడు. అవునా? కాబట్టి సంఘంలో ఎంత గొప్పవాడో చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వేమనాలి? ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతుకున్నట్టే నా యేసయ్య కృప అన్నప్పుడు వాటిని ఏమి టచ్చేయలేదు. ఒకవేళ ఆలోచన వచ్చిందనుకుని పడుకున్నప్పుడు అవును నిజమే కదా, కాలు విరుగుతుందంటే అయ్యగారికి నేను లేకపోతే చెయ్యి విరుగుతుందంటే నిజమేనంటే ఎలకొండ సోదరులు 5 వారాలు కాలు విరిగితే మంచిది, తర్వాత పుట్టోడే తర్వాత అంటే అయ్యగారి కాలు బాగుంటుంది, మీ కాలే పుట్టు చేయదు, ఎందుకంటే మీ ఎక్కడో పెట్టలేక. అవునా? ఏం జాయింట్ పెయిన్ స్టార్ట్ అయితే అప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులు గమనించండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు పాస్టర్లు కొంతమంది స్పాన్సర్స్ మీటింగ్ పెడుతున్నారు. ఇక్కడ హోటల్లో దిగి చర్చిలో కాదు స్పాన్సర్స్ మీటింగ్. ఎక్కడండి? లాడ్జింగ్లో, హోటల్లో, 5 స్టార్ హోటల్లో స్పాన్సర్ మీట్ పెట్టి 10,000 కడితే ఎంట్రీ టికెట్ పెట్టి ఆయనతో మాట్లాడాలి. ఆయన చిన్న ప్రార్థన చేస్తాడు. నీటిలో బల్లు ఉందంటాడు, నీటిలో బుద్ధిక తిరుగుతున్నాయి అంటాడు 10,000కి. దీని మీటింగ్ ఏంటంటే స్పాన్సర్స్ మీటింగ్.
అది కూడా ముందే బుక్ చేసుకోవాలి టికెట్. ఆయన కావాలంటే నా యేసు ప్రభు ఫ్రీగా ఇస్తాడు మీకు అపాయింట్మెంట్. ఈరోజు మీకు నెంబర్ చెప్తాను, 777 అనే నెంబర్. హల్లెలూయా. ఇరిమియా 33:3 అండి, రాసుకోండి. ఆయన ఫోన్ నెంబర్ 666-333. ఆయన పరిశుద్ధమైన పిన్ కోడ్ ఏంటంటే 777. సైతం నెంబర్ చెప్తాను 666. మీరు దేనికైనా కొట్టండి, టైం ఇమీడియట్గా వస్తుంది ఆన్సర్. కానీ స్పాన్సర్ పెట్టి కొట్టకండి. 10,000 ఉంటే నేను అలాగే దాంట్లో 10 రూపాయలు వేసిన చాలు. అయ్యగారికి మీతో మాట్లాడతారు ఫ్రీగా, కొన్ని గంటలు మాట్లాడతారు మీతో. నో స్పాన్సర్ ఫ్రీ సంతర్పణలాగా. హల్లెలూయా. వీడియోలో ఎంతగా ఎలా కొనుక్కోలేడతాడు అన్న, ఏం విషయాలు చెప్పాడు నా లోపలి. ఎంతకి బ్రదర్? 10,000 పెట్టాడు. నువ్వు కూడా ఎక్కడైనా ట్రై చేయను, 10,000 అప్పు చేశాను, అయ్యగారు కలిసి వద్దాం. రేపు వేసి అంటాడు, నేను కలుస్తానే ఉచితంగా నన్ను పిలవండి అంటాడు ఈయన. మనం ఏంటంటే ఈయన పిలవకుండా ఆయన దగ్గర పోతాం. ఆయన ఏం చేస్తాడు, లేని ఏదో పొగెడతాడు. ఈ భారత చేతి కనిపిస్తుంది అంటాడు. పోగానే ఇంటికి వచ్చినట్టు ఇలాగైతే అప్లై చేసుకోవాలి. 10,000కి ఉన్నది పోయింది. శుభ్రంగా బతున్నప్పుడు రైలు మధ్యలో మంచిగా ఒక పొలెక్కాడు. ఏమనంటే నీ భార్య చీకటి కనిపిస్తుంది అయ్యా, జాగ్రత్త సంసారం చేస్తున్నావు అంటే అయిపోయింది. ఇంటికి వచ్చినట్టు అంటాడు, ఏంటో చీకటి కనిపిస్తుందంట నీలో. పెద్ద దైవజన్ చెప్పాడు, 9 వారాలు ఉన్నాయనికి. ఆయన అబద్ధం చెప్తాడు నీ గురించి. ఈ మాటది, ఇన్నేళ్ళు సంసారం చేస్తున్నావు, నీలోనే చీకటి కనపడలేదు, నానే చీకటి కనిపించినాయి నీకు అంటది. క్రీస్తు బిడ్డలు వెలిగే కనిపిస్తుంది, చీకటి ఉండదండి. అలాంటి ఫోకస్ మాటలు నమ్మకండి, అలాంటి స్థలాలకు వెళ్ళకండి. నీ దేవుడు ఫ్రీగా మాట్లాడతాడు. ఇరిమియా 33 అంటాడు, నాకు మొరపెట్టము నేను ఉత్తరమిస్తాను. నీకు ఏ విషయాలు తెలియపరచాలో, అది చీకటి ఉందా వెలుగుందా బొద్దింకలు ఉన్నాయా నేనే బయలుపరచాను. ఎందుకంటే బొద్దింకలు కూడా చేసి నేనే అంటాడు ఆయన. అది 2 బొద్దింకలు కూడా దోమకోవడానికి వెళ్ళియండి, 2 బల్లులు వెళ్ళలేవు, 2 దోమలు వెళ్ళి ఆడద మొదలు కూడా. అందుకే దోమలు ఉన్నాయి. దోమతో ఉంటుంది సైతానా పో అంటామా. కానీ ఆ రోజున ఏసీ యాక్సెప్ట్ చేశారండి దోమలు కూడా లోపలికి. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలు గమనించండి. ఇంకోటి, ఇతరులను విమర్శించడము నిన్ను గొప్ప చేసుకోవడమే. ఎప్పుడైతే విమర్శిస్తావో, ఈమె ఆమె పాట ఏంటి బ్రదరు, ఏం పాడుతుంది తెలుసా? మీరైతే మాట ఇస్తారా పాట ఏం పాడుతుందంటే ఒక రుసుపసి లేని పాట. విమర్శించడం నీకు అసలు చేత కాదుగా. నీ చేతనైతే చప్పట్లు కొట్టాలి. ఏమని తెలుసా? ఎంకరేజ్ చేయండి. రాగం గురించి చూడదండి. పాడి ధైర్యం చేసి పాడింది కదా. ఇంతకుముందు దేవశిష్యులు చెప్పారు ఏంటంటే 19 సంవత్సరాలకు పాట పాడింది. చప్పట్లు కొడతాం ఒకసారి నెక్స్ట్ జనార్దనకి ఇస్తాను. 19 సంవత్సరాలకు పాట అంటే మరి నిన్న మొన్నతో ఎలా అంటే ఇంకా మీ పరిస్థితి ఏంటి అసలు? మీకు ఎన్ని పాటలు ఇచ్చుండొచ్చు, నేను ఎన్నిసార్లు బైబిల్ చదవచ్చు. ఆయన కూడా ఆమె ఇంకా అప్పటికి 10 సార్లు చెప్పాను. నేనమ్మ గారు పాడమంటే మీ ముందు పాడినయ్యా, పాడమంటే వాళ్ళకి పిహెచ్డి దాకా వచ్చాడు. వీడు ఇక్కడ నర్సరీ వాడు, ఇక్కడ వాడు. వాళ్ళేమో అక్కడ సైలెంట్గా కూర్చున్నారు 19 ఏళ్ళు. మీరేమో జీవపుడాము. వాళ్ళకి పాటలు వచ్చి రావని కాదు, వేరే వాడికి ఇద్దాం అవకాశం. ప్రార్థిస్తేనే చేస్తారు, అర్థమైందా? ప్రార్థిస్తేనే చేస్తారు. పాడబెట్టిన పాడతారు. అంటే సంఘంలో స్టార్టింగ్లో ఒక క్రమం ఉండేది, ఒక భయం ఉండేది దైవజన్ అంటే. అదే భయం ఇప్పటికీ సీనియర్స్ ఉంటుందండి. ఇప్పుడు వెనక కొంచెం జూనియర్స్ అందరూ కూడా ఎక్స్ట్రా చాలా ఉంటాయి. ఇంకా మీకు తెలీదు నా యొక్క ఆ దర్శనం ఏంటి, నేను ఎలా అసలు సేవకు వచ్చాను ఏంటి అనేది పాతోళ్ళకి తెలుసు. కాబట్టి ఈ రోజుకి వాళ్ళు అడిగి మనకి అక్కడే ఉంటారు. అదే ఒక బోర్డర్ దాటి రారేటలకి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మీరు తగ్గింపు అంటే ఏంటో, పాస్టర్ గురించి మాట్లాడాలంటే ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడతారో మా గురించి అనేది మీరు వినండి. అప్పుడు మీ నోరుని కంట్రోల్ చేసుకుంటారు చాలా. లేకుంటే జీవపడం మీలో వస్తే సంఘం నుంచి వెళ్ళిపోతాం ఒకరోజు నాకు. హల్లెలూయా. అందరు చెప్తాం హల్లెలూయా. పరిశీలిలో ఉన్నది ఏంటి తెచ్చండి, జీవపుడు అమ్మకండి. లోక 18:11 చదవండి. ఈ అత్యం మీలో రాకూడదు ఎప్పుడు కూడా. ప్రార్థన చేయొచ్చు కానీ అత్యం రావద్దు. ప్రార్థన చేస్తున్నాడు చేతులకి వెళ్ళి, ఏమన్నాడు? దేవా నేను చోరులను, అయ్యా నేను దొంగతనం చేయను, అన్యాయస్తులను, నేను లంచాలు తీసుకోను, వ్యభిచారులనైన ఇతరుల అసలు వ్యభిచారుల మాట నా నోట ఇంట వంట లేదయ్యా, ఈ సుంకరి వలనైనను ఇగో బయట నుంచున్నాడు మంచోడు కాదయ్యా, ఉండనందుకు నీకు కృతజ్ఞత. వాళ్ళకి నేను వాడు పెద్ద డేంజర్ మనిషి, నేను పర్ఫెక్ట్. ఏమన్నాండి? నేను పర్ఫెక్ట్. నేను మిస్టర్ పర్ఫెక్ట్. చదువు. వారములకు 2
వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. 3 మార్లు 2 మారులు. చాలంటరా? చదువు. నా సంపాదన అంతటిలో నా సంపాదన చూసారండి, నీవిచ్చిన దాంట్లో నీకు దశ భాగం ఇస్తానండి అంటే చిరుపుడము మాటలు ఏమొస్తుంటే తప్పగా పాపము పడిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఏమన్నా? నా సంపాదన, నా ఆస్తి, నా భూమి, నా ఇల్లు, నా భార్య బిడ్డలు అంటారు కదా. ఎవరిది ఇదంతా? చెప్పండి, ఎవరిచ్చింది? ఎంతమంది తెలుసు దేవుడు ఇచ్చాడని? అందరు కాదు, నీకు ఎవరి దాకా చెప్పాలి. అలా చెప్పుకుంటారు. ఏం హానకు నీకు ఇచ్చిన భార్య, పిల్లలు, ఉద్యోగం, ఉంటున్న కిరాయిల్లు, సంఘము, పాస్టర్ గారు, దేవుడిచ్చిన బిడ్డలు, ఇంట్లో టీవీ, నాకు కరెక్ట్ జవాబు రావాలి. మళ్ళీ తప్పు చెప్పారంటే మళ్ళీ దానికి రివర్స్ వస్తే మళ్ళీ మీరు బాధపడతారు. ఏది దేవుడిచ్చాడు, ఏది నువ్వు కొనుక్కున్నావో కూడా అది కరెక్ట్ క్లారిటీ రావాలి. అర్థమైందా? ఇప్పుడు మరి నేను రివర్స్ అడుగుతాను. ఏది దేవుడిచ్చాడో కరెక్ట్గా చెప్పారు, 70 మార్క్స్, 30 కాడే ఫెయిల్ అయ్యేటట్టున్నారు. టీవీ ఎవరు కొనుక్కున్నారు? అదే తొందరపాటులో అనర్థాలు ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడే దొరుకుతాయి. ఇప్పుడు రివర్స్ని అడగకపోతే మీరు అది కూడా చెప్తారు, దేవుడు ఇవ్వకపోతే మాకు డబ్బులు మేమెట్లా కొనుక్కుంటాం లోన్ తీసుకొని. అది ప్రేరేపించాడు మమ్మల్ని. ఏమని? టీవీ కొనుక్కొని ఈటీవీ సీరియల్ చూడమ్మా, జెమినీ టీవీ చూడు, అక్కడే కండక్టర్లు చూసి ఉన్న కాళ్ళు పోగొట్టుకోమ్మా. మళ్ళీ మీ ఆయన మీద దెబ్బలాడు, కళ్ళు చూపిస్తారు. నాకు తలనొప్పి వస్తుంది, సాయంత్రం వరకు చూస్తే తలనొప్పి ఏమొస్తుంది? మైగ్రేన్ కాకపోతే చెప్పండి. అందరూ శుభవార్త చూస్తున్నారా? టీవీ కొనుక్కున్న అందరూ కలవరి, ఒక విధంగా చెప్పాలని కలవరి ఛానల్, శుభవార్త ఛానల్, గాస్పల్ ఛానల్ అన్ని చూస్తారు. ఈరోజు మీకు సవాల్ చేస్తాను, చూపిస్తాను, తీసుకెళ్ళి మిమ్మల్ని. మీరేం చూస్తారు కూడా నేను వచ్చి రైడింగ్ చేసినప్పుడు మీరు పట్టుబడతారు. ఏం చూస్తారు? గాస్పల్ ఛానల్ కాదే. సాతానుడు జీవపుడం అని చాలా మందిలో పెట్టడం అని ఆత్మీయ స్థితి పుట్టుబడుతుంది. క్రికెట్ ఏమీ కాదంటాడు, ఏమీ కాదు. ప్రార్థన చేసుకోకపోతే, చర్చకి వెళ్ళిపోతే ఏమీ కాదు. మీ దేవుడు కరుణమయుడు అంటాడు, నీ దేవుడు పరిశుద్ధుడు అంటాడు. అన్ని చెప్పినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నిజమే కదా, ఇవన్నీ నా దేవుడుకున్న లక్షలే. కానీ వాడు చిన్న ఒక్క రూట్లని తీసుకెళ్తాడు, ఏమీ కాదు అంటాడు. ఏమంటాడు? ఏమీ కాదు. హల్లెలూయా అంటే నా భక్తులు పాడాడు, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నావని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇతరులను నువ్వు విమర్శించకూడదు. ఇతరులను వాడు మంచిగా పాడినా పాడకపోయినా, పాస్టర్ గారు మాట్లాడి ఒక మాట వచ్చిందంటే, బ్రదర్ మీరు లేచి వాక్యం చదవమన్నప్పుడు చదివినప్పుడు తప్పులు చదివిన మీరు విమర్శించకూడదు. ఎందుకంటే అది దైవజనుడు నోటి నుంచి చెప్పినట్టు ఆజ్ఞ కాబట్టి. అంతే అంతే. ప్రార్థన చేయగలరని అనుకో, సడన్గా ప్రార్థన చేయడం లేవాలి, లేకపోతే చెప్పాలి, అయ్యి ఈరోజు ప్రార్థన చేయలేనయ్యా, వేరే వాళ్ళకి ఇవ్వండి. ఒక 2-3 మాటలు ప్రార్థన చేసినప్పుడు మీరు నవ్వకూడదు. ఎందుకంటే అది దేవుడు ఆయనకి ఇచ్చిన అవకాశం లేదని భావించాలి. ఎప్పుడైతే సంఘంలో తగ్గించుకుంటావో దేవుడిని హెచ్చిస్తాడు. కొద్దిగా వంట గదిలో పనిచేస్తున్న 3,000 మంది నుంచి బయట తీసుకొచ్చాను నా దేవుడు కొద్దిగా. ఎందుకంటే నా దేవుడు తెలుసు 7 ఎలా తీయాలి బయటకని. నీవు అతిశయిస్తే నీవు నన్ను వాడుకోబట్టే కాదు, కానీ నా ప్రభు వాడికి రోజు వస్తుంది. ఆ రోజు వరకు నువ్వు తగ్గించుకుంటే సంఘంలో ఒక వాలంటరీగా పనిచేయి.
హల్లెలూయా. వాక్యాన్ని బాగా చదువు, వాక్యాన్ని బాగా విను, ప్రార్థనలో బాగుండు, స్తుతిలో బాగుండు, సంఘానికి రెగ్యులర్గా. నా ప్రభు తెలిసింది ఎప్పుడు పైకి లేవనెత్తారు సంఘంలో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అతిశయించ అవసరం లేదు, అతిశయించ అవసరం లేదు. ఇతరులు విమర్శించకూడదు ఎప్పుడు కూడా. ఇంకోటి అంటే ఘనత నీకు రావద్దండి, దేవుడికి ఘనత రావాలి. ఇప్పుడు చూడండి, నేను ప్రార్థన చేశాను, ఒక దయ్యం పోయింది అనుకోండి. నేనేం అతిశయించాలంటే, అయ్యా నీ కృపను బట్టి ఆ దయ్యం వెళ్ళగొట్టానని చెప్పాలి. అవునా? మీరు కూడా మరి ఇజ్రాయెల్ పాస్టర్ వెళ్ళగొట్టారు అనకూడదు. ఏమనంటే ఇజ్రాయెల్ పాస్టర్ ప్రార్థన చేశారు, నా దేవుడే వెళ్ళగొట్టాడని చెప్పాలి. ఒకళ్ళు మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారు ఇంటి దగ్గర, తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకుని ఏమనుకున్నారు బ్రదర్ నా పవర్ ఉపయోగించాలి ఇవాళ అనకూడదు. నెక్స్ట్ ఇయర్ పవర్ ఉండదు, ఇంకా నెక్స్ట్ టైం మొత్తం 0కి వస్తుంది ఛార్జింగ్. ఏమనాలి, బ్రదర్ మీరు లేరు, ఫోన్ చేసి ఎత్తలే బ్రదర్, నేనే ప్రార్థన చేసిన బ్రదర్, దేవుడే స్వస్థపరిచాడు. ఎవరికి వెళ్ళిందంటే మహిమ, సమస్త మహిమ ఘనతకు, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు ఎవరైనా అర్హులు ఆయన. ఆయన ఒకసారి మీకు చూపిస్తాను. అతిశయపడిన వ్యక్తికి ఇచ్చిన ఆయన టీచింగ్ ఏంటో చూద్దాం. ఒకసారి ఆయన ఇచ్చినటువంటి ఒక మరి దోశ ఏంటో చూద్దాం. అపోస్తలుల కార్యాలు 12:27 చదవండి. అపోస్తలుల కార్యాలు 12:27. దేవుని మహిమపరచుకోకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుడు ఏర్పాటు లేకుండా, దేవుడి చిత్తానుసారంగా లేకుండా అతిశయించి నేను వాక్యం చెప్పగలుగుతాను, నేను దేవుని వాక్యం ప్రకటించగలుగుతాను, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నేను రాజుని అని అనుకుని ఒకరోజు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు హేరోదు రాజు. చదవండి. నియమింపబడిన దినమందు, ఒకరోజు నియమించబడిన దినమందు హేరోదు, ఎందుకంటే తను రాజు కాబట్టి ప్రజలు వినాల్సిందే, ఖచ్చితంగా వాక్యం చెప్తాని అనుకున్నాడు. రాజవస్త్రములు ధరించుకొని, ఏ వస్త్రం ఉండండి వాక్యం చెప్పేవాడికి? తగ్గింపు వస్త్రం ఉండాలి, స్తుతి వస్త్రం ఉండాలి, మహిమ వస్త్రం ఉండాలి, ప్రశస్త వస్త్రం ఉండాలి. రాజు వస్త్రాలు కాదు వాక్యం చెప్పే వ్యక్తికి. ఆమేన్. ఏ వస్త్రం ఉండాలండి? రాజు వస్త్రాలు కాదు. జాగ్రత్తగా నాలుగు వాక్యాన్ని. వాక్యం చెప్పే వ్యక్తికి తగ్గింపు వస్త్రము, స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, ప్రార్థన వస్త్రము, వాక్యమైన వస్త్రాన్ని కలిగి ఉన్న వ్యక్తికి ఇక్కడ నిలబడే హక్కు ఉంటుంది. లేకుంటే ఇక్కడ నిలబడే హక్కు ఉంటుంది, లేదంటే బయట ఉండే హక్కు ఉంటుంది. ఇప్పుడు రాజు కాబట్టి ఏమనుకుంటే తెలుసండి, ఎన్నో పాపాలు చేశాడు, ఎన్నో మర్డర్లు చేశాడు హేరోదు రాజు. ఏమంటే ఆఖరికి ఏసేది చంపాలనుకున్నాడు. ఎంతమందిని రక్తం కళ్ళు చూశాడు అనుకున్నాడంట. ఆఫ్టర్ ఆల్ ఎంత బైబిల్ చెప్పడం ఈజీ అనుకున్నాడంట. బైబిల్ పట్టుకున్నాడు, వాక్యం స్టార్ట్ చేశాడు. జనాలు ఏమని తెలుసండి, వావా వావా అన్నారు. మరి రాజు చంపేస్తారు వా అనుకోతే. అవునా? రైట్. ఇప్పుడు ఎవరు కలెక్ట్ చేసుకున్నారు చూడండి. న్యాయపీఠము మీద కూర్చోండి. ఈ పీఠం అనేది దైవ జరుగుతుంది. రైట్. మనకి పెద్ద పెద్ద చర్చలో పాస్టర్ గారికి ఒక ఉంటుందా? మీకు అది అర్థం అవుతుంది. అదికి అదే కూర్చుంటుంది, అదికి అదే టేబుల్. పాత టేబుల్ 20 సంవత్సరం చూడ ఇదే టేబుల్. ఎవరు అనుకోరు, అరే అయిపో ఒక మంచి టేబుల్ కొందాము, అయిపో ఒక చైర్ కొందామని. అసలు చైర్ కూడా ఉంటుంది మీరు వచ్చేవాళ్ళకి ఇక్కడ. మరి నేనే వేసుకుంటాను ఒకసారి, ఎందుకంటే నా చైర్ ఏమైనా పోయిందా అనుకుంటానే. అవునా? మీరు ఎవరైనా పెద్ద చర్చలు చూడండి, ఎక్కడైనా పాస్టర్ గారి చైర్ వేరే ఉంటుంది, పాస్టర్ గారి సీటు వేరే ఉంటుంది. ఇక్కడ బోర్డు లేనప్పుడు ఉంటుంది స్టీల్ రాడ్లతో. అక్కడికి ఎవరు ఎక్కరో, ఇక్కడికి ఎవరైనా వస్తున్నారో పోతున్నారు. అంటే ఇక్కడ ఏది పరిస్థితి స్థలం అనేది ఏమి లేదు మీకు. ఇక్కడ అందరూ కలిసిపోతారు ఇది కూడా. కాబట్టి ఇటు తిరుగుతారు, ఇటు మొత్తం తిరిగి వస్తారు. ఇటు ఇంకా 5 మీకు ఎక్కువ తిరిగి వచ్చి
నేను ఒకరోజు నన్ను పాస్టర్ నేను లేని వారం ఒక ఆమె ఇక్కడ సాక్షి చెప్తాను చెప్పాను. ఎలా వచ్చింది ఇక్కడికి అన్నా, ఎవరు వచ్చారని ఉంది, చూడు ఫోటోలు అన్నాను. అవునండి నిజమే అండి, ఇంకోసారి అలా చేయకుండా చూడాలి. నేనున్నా లేకున్నా ఇది ప్రశస్తమైన స్థలము, ఇది పులిపెట్టము, ఇది దైవజన స్థలమే. లేకుంటే అధికారం ఇస్తే పాస్టర్ గారు రావాలి, లేదా నేను ఇంకెవరిని అధికారం ఇస్తే వాడే రావాలి ఈ ప్లేస్లోకి. అర్థమైందా? అంతేకాని మంచి స్టేజ్ కడితేనే అక్కడనే కాదు, ఇక్కడ ఏం లేకున్నా మనకున్న దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. హల్లెలూయా. అంటే మన సొంత చర్చి కట్టుకున్నప్పుడు దాని తగ్గట్టు డిజైన్ చేసుకుని అది వేరొకటి. నరమాత్రుడు ఎక్కడ దాని మీద. హల్లెలూయా. అది కూడా గ్రీన్ కార్పెట్ ఉండాలి, స్టీల్ రాడ్ ఉండాలి. అవునా? అయ్యగారు కూడా మంచి డ్రెస్ ఉండాలి, బిషప్ డ్రెస్ లాగా. అప్పుడు ఆయన దగ్గరికి ఎవరు రాదు. ఇలా డ్రెస్ వేసుకుంటే ఏమనలాగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. చదవమ్మా, ఏ వస్త్రాలు వేసుకుంటే మాట్లాడుతుంది, రాజు వస్త్రాలు వేసుకుని వాక్యం చెప్తున్నాడట. చదవండి. వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఏం చేస్తున్నాడండి? ఉపన్యాసం. బోధ కూడా అంటే దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. ఉపన్యాసం అంటే లెక్చర్ కొడుతున్నాడు. ఏమని కొడతాడండి? నేను ఆయన చెప్పినా వీళ్ళు చెప్పినా అన్నాడా, అన్ని దాచుకున్నాడు. ఏం చెప్తాడు నాకు అర్థం కాదు, నా దేవుడికి ఇష్టం కాదు బోధ. చదవండి. సరే, ఈ ఉన్నవాడు ఉంటాడు. ఎవరికైనా వాక్యం ఇస్తే వాళ్ళు వాక్యం చెప్తే తప్పుంటే తప్పు చెప్పొచ్చు, లేదంటే తర్వాత నాకు చెప్పొచ్చు. అయ్యా ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు. అందుకని దైవ స్వరమేనయ్యా, మీ స్వరం కంటే ఆ స్వరము చాలా బాగుంది అయ్యా అంటే మండుతుందా మండదు అయ్యగారికి. హల్లెలూయా. అవునా కదా? దేవుడికే మంట వస్తుంది ముందు. చదవండి. ఇప్పుడు ఏమన్నారు? ఉన్న కడుగుకుండా వావా వావా హల్లెలూయా హల్లెలూయా, దేవుడి స్వరమే, దేవుడి స్వరం అంటారు. నా ప్రభు ఏమనుకున్నాడు? ఏ స్వరం అనుకున్నాడు? చూడండి సార్, ఇది అసలు ఏ రోజు స్వరం కాదు అంటారు. చంపేస్తాడు అందరినీ. కేకలు. దేవుడు కలిగజేస్తున్నాడు. చూసారండి, నువ్వు మాట్లాడే మాట తెలుసు, నువ్వు పడుకునే పడక తెలుసు, నువ్వు పడుకునే మంచం తెలుసు, నువ్వు నేర్చే స్థలం తెలుసు నా దేవుడికి. అది దేవుడి మహిమకరంగా ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడికి మహిమ రానందరూ ఏం చేస్తారు తెలుసు? ఇక్కడ దేవుడు వెంటనే ప్రభు దూతలు పంపించాడు అక్కడికి. వెంటనే హేరోదును మొత్తింది దూత, పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఇక్కడ ఏ సీరియల్ చెప్పట్లేదు ఆయన. చెప్పండి, ఏ బుర్రకథ చెప్తున్నది, ఏ అర్హత చెప్తున్నది, దేవుని కథే చెప్తున్నాడు. కానీ దేవుని కథ చెప్పే అర్హత లేదు హేరోదు రాజుకి. హల్లెలూయా. అందుకనే బైబుల్ పట్టి ఇక్కడ చెప్పేటప్పుడు 7 మనుషులు కూడా నేను ఇంకా అబ్జర్వేషన్ పెడతాను. ఇంకా పేరు చెప్పను. ఇప్పుడే 7 కూడా అబ్జర్వేషన్లో పెట్టి ఈ 7 ఎవరిద్దారని లాస్ట్ మినిట్లో చెప్తాను మీకు. అంటే మీకు 2 వీక్స్ బిఫోర్ చెప్తాను. మీరు రెగ్యులర్గా ప్రేయర్లో ఉన్నారా? నేను ఇంకోటి చెప్తానండి, మీరు ఎలా ఉంటున్నారో మీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు. మీరు నమ్ముతారా? మీరు చెప్పుకోగానే ఆమేన్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారికి ఏం తెలుసు, వారం అంతా ఎక్కడ ఉన్నాడు, కానీ నా ప్రభు తెలుసు. అననీయ సభ్యులను ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు అననీయ సభ్యులు ఎంత మేరో నా పాస్టర్ గారికి తెలియదు. చెప్పండి, ఉన్నాడా అమ్మేటప్పుడు? లేదు కదా. కానీ సంఘాన్ని తీసుకొచ్చిన మాత్రం పరిశుద్ధాత్ముడు దేవుడికి ముందుగానే బయలుపరిచాడు. వీళ్ళు కొంత అమ్ముకుని తీసుకొస్తున్నారని. ప్రతిమన చెప్పలు కూడా వస్తారు. ప్రతిమనకి ఒకసారి మార్క్ తీరు ఒకసారి పెద్దగా బాగా చిన్నగా ఉండండి. అది గురించి ఆడు చూడాలనిపించింది. వాళ్ళు తీసుకురావాలని చెప్పిన పుస్తకానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చాలా చిన్నప్పుడు చూశాను. బాగా లల్లు అల్లరి చేస్తున్నాడు. ఇద్దరు మంచి అల్లరి. ఆయన కూడా వాడిద్దరు సేవకుల్లాగా కట్టుకుని ఉండేవారు ప్రతిసారి. హల్లెలూయా. చాలా సంతోషం. అయితే ప్రియులారా, ఈయనేం చేస్తున్నాడంటే వాక్యాన్ని బోధిస్తున్నాడు. కానీ నా దేవుడికి ఇష్టపడలేదు. వాక్యము చెప్పే అర్హత నీకు లేదు. ఏ రోజు నేను ఇప్పుడే చనిపోతా ఉన్నాడు. వెంటనే పురుగులు పడినాడు. ఒళ్ళంతా లోపల నుంచి పురుగులు వచ్చేస్తున్నాయంట. వాక్యం చెప్తుంటే వెంటనే స్పాట్ డైరెక్ట్ అంటాడు అందరి ముందు. ఎందుకు తెలుసా? నీవు ఏది చేసినా దేవుని మహిమాత్రమే చేయాలి. ఇంకొకటి దేవుని చిత్తానుసారంగా చేయాలి. నువ్వు సొంత నిర్ణయాలతో ఇదిలో చెప్తున్నాడు. మైకిల్ పేరు ఉన్నాడు కదా ఆ సంఘంలో, మైకిల్ ఉన్నాడు కదా, స్టార్టింగ్ చూడాడు కదా మన దగ్గర. అంటే మీకు నేను కూడా అతిశయంగా నేను చెప్పడం కాదు, ఏదో పవర్తో కాదు. ఇక్కడ ఈ రోజుకి నేను పాస్టర్ గారు మేము అనుకుంటుంటాం ఎప్పుడైనా, ఈ రోజుకి తనకు వాక్యం చెప్పే కెపాసిటీ ఉంది తన దగ్గర. వాక్యం చెప్తాడు నేను లేకపోతే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎదగలేదు,
ఆయన గిద్దలూరు ప్రాంతంలో దైవజనుల దగ్గర ఆయన సేవ చేశాడు. వారితో కలిసి శిష్యుడిగా మంచి అన్ని లక్షణాలు ఉన్నాయి, సేవకు లక్షణాలు అన్నీ ఉన్నాయి, మంచిగా. కానీ ఈ రోజుకి ఆయన ఉన్నటువంటి గుణం ఏంటి తెలుసండి, నేను ఏది చెప్తానో అదే చేస్తాడు, ఏది చెప్తే అదే చేస్తాడు. ఇప్పుడు 19 సంవత్సరాలు చర్చలో ఉంటే 8 సంవత్సరాలు ఒక దగ్గర విశ్వాసం కూడా నేను బిలీవర్స్. ఆ 8 + 19 27 ఇయర్స్ నుంచి నాకు ఖర్చు. ఎవరో మైకల్. కానీ ఈ రోజుకి పాట పాడమంటేనే పాడతాడు, స్టార్ట్ చేయమంటేనే స్టార్ట్ చేస్తాడు. నేను 4 వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. మళ్ళీ ఏ టైం అయితే నేను చెప్తాను 9 లోపల ముగించు మైకల్ అంటాను. ఇంకోటి నేను 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తాను అతనికి, వాకింగ్ చెప్పాను అన్నాడు. ఏంటన్నా ఒక రోజు ముందు చెప్పాలన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తాను మీకు, అంత ఏళ్ళు ఈ సంఘంలో ఉండి కూడా తను నేర్చుకున్నాడు. సేవకుల దగ్గర నేర్చుకున్నాడు ఏంటంటే ఎలా ఉండాలి, సేవకుల దగ్గర ఏం మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, నా లైన్ ఇంతవరకే, ఈ లైన్ క్రాస్ చేయకూడదు. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు తెలుసా, 7 మాటలు ఒక మాట ఇస్తానంటే సంవత్సరానికి. నేను ఆప్సెట్ అయినప్పుడు ఆయనకి చెప్పను, అది కూడా అమ్మగారికి ఆపుకునే పక్షంలో చెప్తాను. కానీ ఎన్నడూ కూడా ఈ 19 సంవత్సరాల్లో నన్ను ఎందుకు వాడుకోలేదు ప్రభు అని కాదు, కానీ మాస్టర్కి బౌండరీ గీస్తే దాటండి. కొంతమంది రెచ్చగొట్టారు కూడా ఆయన మన సంఘంలో, అది కూడా నాకు తెలుసు. రెచ్చిపోలేదు, రెచ్చిపోయి వెళ్ళిపోయాడు, రెచ్చిపోకుండా అలాగే ఉన్నాడు. కాబట్టి అక్కడ కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. చాలా మంది అండి, నేను చెప్తాను, పేరుతో సహా చెప్తాను నేను. కానీ ఆ రోజు అన్న మాట ఏంటంటే ఆయన చావైన బ్రతికైనా ఆంధ్రపోయాను. ఇప్పటికి నేను ఏ పని ఇస్తే ఆ పని చేస్తాను, అంతకంటే ఒక లైన్ అవతల దాటడు. అది సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, సేవకుడి దగ్గర పెరిగే విశ్వాసం ఉండే లక్షణం అది. హల్లెలూయా. నల్లగొండ బ్రాంచ్కి పంపించేవాళ్ళు ఒకసారి 7 గంటలకు ప్రార్థన అయితే 6:49 ఫోన్ చేసేవాడు. ఒకసారి నాకు కలిసిపోతే మైకల్ అక్కడికి వెళ్ళు నల్లగొండ కంటే, సరే అని వెళ్తున్నాను బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు. అన్న నేను వెళ్ళిపోయింది అన్న, 10 నిమిషాలు అక్కడికి రీచ్ అయ్యేవాడు. అన్న ఒక రోజు ముందు చెప్పాను నాకు నేను సిద్ధపడుతుంది అంటే, సిద్ధపాటు ఇంకోటి రెస్పెక్ట్ అంటారు దాన్ని. రెస్పెక్ట్ దైవజనికి ఇచ్చే రెస్పెక్ట్. దేవుడు చూస్తాడు, ఒక దినాన్ని తనకి ఏది ఇవ్వాలో అది ఆయన ఇస్తాడు. నేను ఇవ్వకపోవచ్చు ఆయన జీతం, నేను కూడా ప్రశంసించకపోవచ్చు, నేను పొగడకపోవచ్చు ఆయన, కానీ ఆయన తగ్గింపు, ఆయన విధేయత, ఆయన యొక్క దేవుడి యొక్క అభిషేకం ఒకరోజు ఆయన ఏ విధంగా వాడుకోవాలో ఆయన చిత్తంలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తాము హల్లెలూయా. అతిశయపడడు, నేను అనుకోడు. ఎస్, అన్న ఏం చెప్తాడో అది. ఒకసారి పాస్టర్ గారు చేస్తాడు, మైకల్ సరే అక్క వెళ్తున్నాడు, అయితే నాకు అన్న చెప్పలేదుగా కారణం, ఆమె చెప్పిన కూడా అదే రెస్పెక్ట్. హల్లెలూయా. సంఘంలో చాలా విషయాలు జరిగినాయి, వాటన్నిటికీ దూరంగా ఉన్నాడు కొన్ని సందర్భాలు. ఇది ఎందుకు చెప్తుంటే సమయం వచ్చింది కాబట్టి దేవుడే ఆ సబ్జెక్టుని తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, అతిశయమంది రాకూడదు. ఇప్పుడు కూడా విమర్శించడం తండ్రి. ఇంకోటి అంటే ఘనత నీకు రావద్దని కోరుకోరు ఎప్పుడైనా కూడా. ఘనత నాకు వద్దు ప్రభావ, నేను ఇది పాడుతానంటే నీ కృపే, నేను డ్రమ్స్ వాయిస్తానంటే నీ కృపే. ఈరోజు అయ్యగారు నాకు పాత ఇవ్వలేదు, నో ప్రాబ్లం, ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి నాకు దొరకలేదు అయ్యా. ఇప్పుడు ఇవాళ దేవశిష్ట చెప్పింది, లాస్ట్ వీక్ చాలాసార్లు లేట్ వచ్చావు, వాళ్ళకి ఆరోగ్యం ఉండేది కాదు, పాట ఉండదు కదా, ఏదో వచ్చి ఎరుకండి. ఇవాళ అనుకుందని చెప్పింది కదా, నేను ఇవాళ అనుకున్నాను, 2 రోజుల నుంచి అనుకున్నాను. ముందే వెళ్ళండి, నేను వచ్చేవారు కనిపించారు, నేను మాటలు నవ్వుతూ ఇవాళ రాకడ వస్తాను నన్ను నవ్విందంటే. కొంతమంది అయితే చెట్టుని చెల్లిపోతారు సపరేట్ ఏమని నన్ను అయ్యగారు హేళన చేశాడు. వాళ్ళకి తెలుసాను ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి నేను ఎలా నవ్వుస్తానో ఏంటో. నేను ఇంకోటి తెచ్చండి, పాత వాళ్ళు కోపడినంత మాత్రం చిన్నపిల్లలు మిమ్మల్ని కోపండి. వాళ్ళకి చాలా తిట్లు తిన్నారు, వాళ్ళు చాలా అయ్యారు, వడ్డలు చాలా ఉంది. వాళ్ళకి నంబర్పల్లి లక్ష్మి తెలుసు, శకుంతలం కూడా తెలుసు, పాత వాళ్ళంతా కూడా. వాళ్ళకి మామూలు ఉండేది కాదు దోస్తు. శాంతమ్మ చెప్పింది చూసారా, మన సండే రేపు సాక్షి చెప్పింది కదా శాంతమ్మ. హల్లెలూయా. ఇప్పటికీ భయపడతారు, ఎందుకంటే దైవజనుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలను గమనించండి. ఘనత రావద్దు. ఇంకోటి, నువ్వు పాడినా నువ్వు వాక్యం చదివినా ఏమనుకోవాలంటే ఇది దేవుని కృపను నాకు దొరికిన భాగ్యం అనుకోవాలి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఘనపరచబడాలి. నువ్వు గొప్పవాడిగా అనిపించుకోవడానికి ఎక్కడ కూడా సాతాను ఏం చేస్తాడు, రెచ్చగొడతాడు. ఏం కాదు, నువ్వు వాక్యం చెప్పు, నో ప్రాబ్లం, చెప్తానని చెప్పు. హల్లెలూయా. ప్రియబిడ్డలు గమనించండి. హేరోదు ఒక్కసారి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ యొక్క పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి, నేను బయట వాళ్ళగా లేనయ్యా,
వారిని 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశభాగము పుదీనాలో కొత్తిమీర ఇస్తాను నీకు, నేను మోసగాని కాదు. ఇవన్నీ చెప్పాలండి ఆయనకి. నేను మోసగాని కాదు, నేను పలానుడు కాదు, నేనేంటో నీకు తెలుసా అనాలా? నువ్వెవరో నీకు తెలుసా. ఈరోజు ఈ స్థితిలో ఉండనంటే అప్పుడు ప్రభు అన్నాడు, లోపల కంటే బయట ఉన్న పాపిగా వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడి చేయలేట. బయట ఏం చేసిందంటే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నట్ట. ఏమని? అయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతుకునంటే నీ కృపే ప్రభు. పాపినయ్యా, దొంగతనం చేశానయ్యా, కానీ నన్ను క్షమించి ప్రభు అని ముందు కొట్టుకున్నాడట, ఏడుస్తున్నాడు. ఆ ప్రభు అన్నాడు, లోపల అతిశయించేవాడు కంటే బయట ఉన్న తగ్గించుకున్నవాడు నీతిమంతుడు. నువ్వెంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు నా ప్రభు దగ్గర. మనుషుల దగ్గర కాదండి, మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర హెచ్చింపు రావాలి. ఆమె దేవుడు అనాలి, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా దాసుడా. అత్యంతుడు ఉన్నాడు, నువ్వు జీరోగా మారుతావు. ఎంతమంది చూడగలిగిన సేవకుని. కేఏ పాల్ ఎంతమంది తెలుసండి ఇక్కడ? కేఏ పాల్ గురించి విన్నారు ఇక్కడ? కేఏ పాల్ ప్రపంచ నలుమూలలో సువార్త చెప్పి అనేక దేశాలు తిరిగి సువార్త నుంచి తెలుగు వ్యక్తి, క్రైస్తవుడు. తెలుసుకోండి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? పిచ్చోడు అంటారు ఆయన. అవునా? విలేకరులు జర్నలిస్టులు ఏమంటారు? పిచ్చోడు అంటారు. ఎందుకంటే ఆయన పొలిటికల్లో కనిపెట్టాడు. ఒక టైంలో అండి జెమినీ టీవీలో స్టార్టింగ్లో ఆయన వాక్యం వచ్చేది. జెమినీ స్టార్టింగ్లో ప్రపంచ నలుమూలలో దేశాలు తిరుగుతుంటే ప్రతి ప్రధానమంత్రులు కానివ్వండి, గవర్నర్స్ కానివ్వండి, ప్రతి దేశం అధ్యక్షులు కానీ ఆయన కాడిలో పడేవాడు. అలాంటి అభిషేకం కలిగినటువంటి దైవజనుడు ఎన్నడైతే రాజకీయాలకు అడుగుపెట్టాడో జీరోగా కింద పడిపోయాడు మొత్తం. అక్కడి నుంచి నా దేవుడికి 2 తెలుసు, తగ్గించగలడు, హెచ్చించగలడు. నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చించగలడు, నువ్వు హెచ్చించుకుంటే తగ్గించగలడు. ఆమె హల్లెలూయా. ఎన్నడూ కూడా నేను లేకుంటే అని నువ్వు అనుకుంటే నా ప్రభు అంటాడు, నేను ఇంకొకరితో వాడుకుంటాను. ఆమె హల్లెలూయా. నువ్వు దైవజనుడికి సహకారంగా ఉండాలి. నేను నిర్మించినందుకు తెలుసా, నేను రక్షించేందుకు తెలుసండి, అత్యవసరం కాదు. నా దైవజనుడికి తోడుగా ఉండి నువ్వు సేవలో ఉంటావని నేను రక్షించుకోవడం తప్ప నువ్వు ఆయన మీద సెటిల్ చేయడం కాదు. హల్లెలూయా. ఆయన విమర్శించాలని కాదు. అప్పుడు కుమారుడు తండ్రి బంధం ఉండదండి అక్కడ. ఇంకా నీ తండ్రి అంటే నువ్వు ఎదిరించాలి అక్కడ. ఏం తెలుసా? మా పాస్టర్ గారు ఆయన ఎంత కష్టపడతాడు మాకు తెలుసు. హల్లెలూయా. ఆయన ఎలా వాక్యం చెప్తాడు మాకు తెలుసు. సంఘాన్ని ఎలా చూసుకుంటాడో మాకు తెలుసు. మీరెవరండి మాట్లాడడానికి? మా సేవకుల గురించి, మా సేవకుల గురించి మాట మీరు ఎవరు? మీకు అవసరమైతే రండి, లేకుండా మానేయండి. కానీ దయచేసి నా సేవకుల గురించి మాట్లాడాల్సిన మీకు లేదు. మీ ఆరోగ్యంగా మీరు చూసుకోండి అని చెప్పినప్పుడు ఇంకోసారి మీ దగ్గర రాడు. ఇది నిజమా అన్నప్పుడే వాడు నీకు తిరిగి కొడతా ఉంటాడు, బూస్టింగ్ చేస్తూ ఉంటాడు. కొద్ది రోజుల సంఘంలోనే ఉండలేదు, బూస్టింగ్ విన్నామంటే వాక్యాలు మీరు ఇక్కడే ఉంటావు. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, 1 Corinthians 15:9-10 ఇక్కడ దైవజనుడు ఏమన్నాడు చూడండి. పౌలు గారు 1 Corinthians 15:9-10. నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘంను హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. అవునండి. అయినను నేనేమై ఉన్నాను పౌలు అంటాడండి మాట. కొన్ని వేల సంఘాలు నిర్మించి, కొన్ని వేల దైవజనులు తయారు చేసి, కొన్ని లక్షల మందిని ప్రభు నడిపించినటువంటి దైవజనుడు పౌలు. ఆయన వెళ్తుంటే శవాలేసిని, ఆయన చేయబెట్టి అద్భుతం జరిగినాయి. ఆయన మాట అంటే నెరవేర్చబడినట్టు ఈ దైవజనుడు అన్నాడు. అయినను నేను ఈ రోజు ఏమైనాను అది దేవుని కృప వల్ల ఉన్నది. ఏంటాడు? దేవుని కృప అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 103:1-2 ఈ వ్యక్తి ఏమన్నాడు చూద్దామండి. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. 103:1-2 కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చువాడు. ఇక్కడ దావీదు మహారాజుగా ఉండి ఆయన చెప్తున్నాడు, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నతించు. నా అంతరంగమున సమస్తం అంటే తన ప్రాణంతో తను చెప్పుకుంటాడు. ఏంటంటే నా ప్రాణమా నీవు సొంతం కాదు, నా ప్రభు ఇచ్చిన కృపను.
అదే ఇంకో వ్యక్తి ఏమన్నాడు చూడండి, లోకా 18 చదవండి. ఈయన క్రైస్తవుడే, ఈయన మీ సాక్ష్యం చెప్తున్నాడు, ఈమెను ప్రార్థన చేస్తున్నాడు. చూద్దాం. లోకా 18:25. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఓకే. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? ఓకే. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఓకే. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, ఈ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించి ఎలా ఉన్నాడు? ముందు బాగా అన్నాడు, అయ్యా నువ్వు సత్పురుషుడు అయ్యా అన్నాడు, బాగానే ఉంది. కానీ ఈ తగ్గింపు చూడండి అక్కడ ఎలా ఉందంటే, అయ్యా నువ్వు యాజ్ఞలు పాటించండి ఈయనంటాడు. మంచిది అన్నాడు కదా, ఏమన్నాడు? నేను చిన్నప్పటి నుంచే నాకు తెలుసు అన్నాడు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటాడు, నొచ్చుకొని ఆయన మాటలకి. ఎందుకంటే ఆయన వచ్చి ఏమంటున్నాడు, నాకు ఆఫ్టర్ ఈ యాజ్ఞలు నాకు ఎప్పటి నుంచి తెలుసు, మా తల్లిదండ్రులు ఎప్పటి నుంచి నేర్పిస్తున్నాడు. ఈయన చెప్పి చెప్పి కొత్తగా అనుకున్నాడు, దేవుని రాజ్యానికి దూరంగా వెళ్ళిపోయాడు, నరకంలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి చూపిస్తాను మీకు, లోక 12:16 చూడండి. ఈ వ్యక్తి నానే పదం ఎన్నిసార్లు వాడాడు? ఈ క్రైస్తవుడే. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఓకే. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. కాబట్టి దేవుడు కలగజేస్తున్నాడు. క్రైస్తవుడు కాబట్టి దేవుడు మాట్లాడితే ఈ గురించి రాశాడు బైబిల్లో. అన్నిటి గురించి అయితే ఇంకా పని లేదు రాయడానికి. అప్పుడు అన్నాడు, నా పంటను కూర్చుకొనుటకు ఎన్నిసార్లు రాయబడింది అంటే నానే పదం, నాకు స్థలము చాలదు, నాకు స్థలం చాలదు, నా పంట, నా భూమి, నా కొట్లు, నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో. ఇక్కడ దావీదేమో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలు దేని మరొక. ఈయనంటే ఈ ధనవంతుడని క్రైస్తవుడు అన్నాడు, నా ప్రాణమా తిరుము త్రాగము సుఖించము, నీ కొన్ని సంవత్సరాలకి నేను కొన్ని కొట్లు కట్టించానని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి, విస్తారమైన ఆస్తిని సమకూర్చబడింది, సుఖించు, తినుము, త్రాగము అని చెప్తుంటే ఇక్కడ దేవుడు అంటాడు 20 వచ్చిన వెరివాడా ఏమన్నాడు ఆయన? ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, పరలోకపు తండ్రి తన మహిమను వదిలిపెట్టి ఎక్కడ దిగొచ్చాడండి? ఈ లోకాన్ని దిగొచ్చాడు. నీలో ఒకరిగా జీవించాడు 33 సంవత్సరాలు. తగ్గింపట్టి ఎక్కడ నేర్చుకోవాలి తెలుసా? మన యేసయ్య దగ్గరే నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే నీవు కూడా తగ్గింపు మాటలే ఉంటే, తగ్గింపు జీవితం ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగా ఉంటావు కదండి. అన్నీ ఉన్నా ఇస్త్రా కంట ఎలా ఉండదు? అన్ని మనం ఏమీ లేని నీ జీవితం అలా ఉండకూడదు. క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉన్నట్టే నిండుకుండలా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. నా ప్రభు తగ్గించిన లోపల బతికాడు, చిన్న వాటిని కోరుకున్నాడు, చిన్న దూరంలో వెళ్ళాడు కదండి. హల్లెలూయా. ఒక పశులో ఆకలి ఎన్నుకున్నాడు, ఒక వడ్రంగి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆయన చూడండి అన్ని తగ్గింపే కనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా ఏది ఆయన కంటే ఒక సొంత ఇల్లు కానివ్వండి, నాకు ఇది లేదు ప్రభు అడగలేదు ఆయన. ఈరోజు ఈ స్థితి అంటే నీ దయ అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నాడు పరలోక రాజ్యంలో భూమి మీదను సర్వాధికారం కలిగి ఉంది. ఈరోజు తండ్రి కుడిపార్శ్వ ఉన్నాడు. ఎవరికి తగ్గించుకుంటారో ఒకరోజు హెచ్చిస్తాడు దేవుడు వాడిని పరలోక రాజ్యంలో. ఆమేన్. కీర్తన 5:5 ఒక మాట ఉంటుంది చూడండి. దాంభికులు అంటే జీవపు డబ్బగలిగిన వారు సంఘం నిలవేరని ఒక మాట ఉంది. కీర్తన 5:5. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు, నీ సన్నిధిలో నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. చూసారండి, దాంభికులు అంటే తమ గొప్ప చెప్పుకునేవాడు, తమ గొప్పగా మాట్లాడుకున్నాడు. ఎక్కడైనా వీళ్ళు దేవుని సన్నిధి నిలవలేరు, దేవుడు రాజ్యానికి వెళ్ళారు అంటాడు.
వీళ్ళు మనుషులు మాటలకు ఎక్కువ ఇష్టపడతారు, పొగట్టుకు ఎక్కువ ఇష్టపడతారు. కొంతమంది సేవకుడు అలాగే వాళ్ళని మెయింటైన్ చేస్తారు. ఏంటంటే నువ్వే లేకపోతే అని డిస్టర్బ్ చేస్తారు సంఘాల నుంచి. నీ దేవుని బిడ్డలు గమనించండి, నీకు దేవుడు ఎప్పుడు తన కృప ద్వారా వాడుకోవాలో వాడుకుంటాడు. హల్లెలూయా. తగిన సమయం అందరిని హెచ్చిస్తాడు. ఆ 7కి నెలగైతే దేవుడు సువార్తికులకు హెచ్చించాడు, నిన్ను కూడా సంఘంలో లేపుతాడు తన పని కొరకు. ఆమేన్. పౌలుకు అప్పుడు అనేకులు హింసించేవాడు, తనకు ఉన్నాడు. సౌలుకు ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. ఏమిటి ఆయన కనికరాన్ని చొప్పున దేవుని సేవకుడిగా అభిషేకించాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నేనేమైనా అది ఆయన దైవలని. నేను అపోస్తులంటే యోగ్యుడిని కాను, అందరికంటే ఘోరమైన పాపాలు చేశాను. కాబట్టి నేను ప్రతినంత కాలం నా ప్రభు పాదాల దగ్గర గడిపే కృప నాకు ఈ ప్రభుని ప్రార్థించాడు. కాబట్టి పౌరుని బలంగా వాడుకున్నాడు దేవుడు. ఈరోజు సంఘంలో వాడబడాలంటే ఒక పాటలు పాడే బిడ్డగా, వాక్యం చదివే బిడ్డగా, వాలంటీర్గా వాడబడాలంటే నీకు సంఘంలో తగ్గింపు ఉండాలి. ఎవరిని విమర్శించకండి దయచేసి. అది డాంబికం, సాతాను పెట్టింది విమర్శించడం. మెచ్చుకున్నప్పుడు ఏమో దేవుంది, విమర్శించకూడదు సైతాన్ని. గొడవ పెట్టకూడదు సైతాన్ని, సమాధాన పడింది దేవుణ్ణి. క్షమించే మనసు నా ప్రభుది, తిరస్కరించే మనసు సాతాంది. ఒకరి మీద నేరాన్ని మోపేది సైతానుడు, మోపి నేరాన్ని కూడా క్షమించేది దేవుని మనసు. ఆమేన్. గొడవ పెట్టేది సైతానుడు, సమాధాన పరిచేది దేవుడే. హల్లెలూయా. దేవుని బిడ్డల జీవ కుటుంబాన్ని కలిగి ఉండదు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. 1 యోహాను 2:10 చదువుకుని గురించుకున్నాం. లోకం నేను, లోకం ఉన్న వాటిని ప్రేమించుకుంటున్నాడు ప్రభు. 1 యోహాను 2:15 లోకంలో వారిని, లోకంలో ఉన్నదంటే ఏంటంటే శరీరాశ, నేత్రాశ, దేవుడపో. కాబట్టి నువ్వు దేని ప్రేమించొద్దు. ఎస్, నా ప్రభు తెలుసు నీకు ఏది ఇప్పుడు వాళ్ళు. ఓకే, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇదండి, నేను కొంతమంది లోకాన్ని ప్రేమిస్తారు, దేవుడు కావాలంటారు. వారమంతా లోకంలో ఉంటారు, ఆదివారం మాత్రం దేవుడు అంటే కాదు కదండి. నువ్వు వారమంతా దేవుళ్ళు ఉంటే నా ప్రభుని దీవించక మానడు. ఎవడు నా ఎంత నిలిచి ఉంటాడు, ఎవడు ఎంత నేను ఉంటాను, వాడు బహుగా ఫలించదు. నాకు వేరుగా ఉంది, మీరు ఏమీ చేయలేదు. అత్యయం రావద్దండి. అత్యయం వచ్చిందా? చాలా మంది వెళ్ళిపోయారు మన సంఘంలో అత్యయం ద్వారా. అత్యయం వచ్చినాడు నువ్వు సంఘంలో ఉండవు. ఎలాగైనా సైతాన్ని పంపించేస్తాను ఇక్కడి నుంచి. ఎందుకంటే నేను ఒక ప్రణాళిక ఉంది ప్రభు కంటే. నేను సంఘంలో రప్పించినప్పుడే నేను ఎలా వాడుకోవాలో ఎంత పని వాడుగా. అదే అక్కుల ప్రశ్నలు చూడండి, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఇచ్చారటండి దైవజనుడి కొరకు. ఏమన్నాడు? వారికి వందనాలు చెప్పాడు లేదా బైబుల్. అదే అన్ని చెప్పాడు ప్రాణాలు పోకుండా. ఎందుకంటే వాళ్ళు అతిశయం వచ్చింది ఏంటంటే, మనం అమ్ముకున్నది ఆయన చెప్పాలా, భార్య మొత్తం చెప్పాలండి ఆయనకి. మన డబ్బండి, మన పొలం అండి, ఏదో తీసుకెళ్ళి కానికి ఇవ్వండి అందరిలాగానే. ఆయనకి అన్నీ తెలుసా అని అతిశయం ఎప్పుడు ఇచ్చింది అక్కుల. ఏమంటే అన్నే సభ్యులలో వెంటనే వాడు ప్రాణాలు పోగొట్టున్నారా లేదా? ఈరోజు ప్రాణాలు పోగొట్టుంటే ఆత్మీయంగా చనిపోతామండి. ఆత్మీయంగా చనిపోతాం అతిశయం వచ్చిన రోజు. అంటే ఇక నీ సంఘంలో వాక్యం ఎక్కడి కాదు. దైవజన్ చెప్పినా కూడా చెవిటోడు శివుడు సంఘం ఉండేట్టు ఒకటి దిగాయి. ఏంటంటే ఆ ఎవరి కోసం చెప్తాడు, నాకు అన్ని తెలుసు అనుకుంటావు. కానీ ఒకరోజు నాడు ఎరుసలేము చెప్పుకోకి వెళ్ళిపోతే దొంగల చేతులు చెప్తావు. ఆఖరి తర్వాత చాలా సమస్యలు కొని తెచ్చుకుంటావు. నీ ఆత్మీయస్థితిని సరి చేసుకో బిడ్డ. నా ప్రభు జయించాడండి. ఆగమవాళ్ళు జయించలేకపోయారు, కానీ క్రీస్తు ఈ మూటిని జయించాడు. ఏమైనా నీకు ఎవరైనా యెహోవాని శోధించవద్దని రాయబడలేదా అన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఈరోజు నిన్ను కూడా ఈ 3 విషయాలు శోధిస్తాడు. ఒకటి శరీరాశ, పుట్టి విషయంలో శోధిస్తాడు చాలామందిని. ఇవి లేకపోతే బ్రతకలేమంటాడు. కానీ ఇది నాకు వద్దు ప్రభావ, ఇది నాకు మంచిది కాదని చెప్పినప్పుడు వాడు ఏం చేయలేడు. నెక్స్ట్ నేత్రాశ. ఏమంటే ఈ సెల్ ఫోన్ ద్వారా, ఈరోజు నేత్రాశ ద్వారా సెల్ ఫోన్లు పెట్టి ఎరేసి అనేక ఎవరు బిడ్డను పాడు చేస్తున్నారు సాతానుడు. ఫోన్ దూరంగా ఉండే ప్రియబిడ్డగా నీ ఆత్మ చూస్తే చాలా బాగుంటుంది. హల్లెలూయా. చర్చికి వచ్చాడు ఖచ్చితంగా బైబిల్తో రండి. ఫోన్లో చూసుకోవడం కాదు వాక్యం, ఫోన్లో చదవడం కాదండి, ఫోన్లో చూసుకోవడం కాదు. నేను ఇష్టపడను. నువ్వు చర్చికి వచ్చాడు, ప్రార్థనకు వచ్చిన నీ చేతిలో ఏముండాలి? బైబిల్. వచ్చే వారం రకాల ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో బైబిల్ ఉండాలి. ఆమేన్. మీరే తెచ్చుకోండి. నాకు వీలు పడకపోతే నేను తేకపోతే మీరు తేలిగా నన్ను అనుకండి. నీ బైబిల్ నీ చేతిలో ఉండాలి. ఆమేన్. అది కొత్త నిబంధన పాత నిబంధన కాదు, కానీ 99% మీకు పాత నిబంధన ఉంటేనే మంచిది. అది కూడా కవర్లో చుట్టూ రాకండి. నువ్వు దారిలో వస్తుంటే నిన్ను చూసిన ఒక వ్యక్తి అడుగుతాడు, మీరు ఏ చర్చికి వెళ్తారండి? నువ్వు కవర్లో చుట్టుకుని పార్క్లో పెట్టుకుని వస్తే ఎవరు అడగరండి. అసలు క్రైస్తవులను కూడా ఐడెంటిఫికేషన్ ఉండదు. ఎవరు మనసులో ముందు సిగ్గుపడతాడు దాని గురించి? నేను సిగ్గుపడతాను పాలక రాజ్యంలో తండ్రి ఎదుట. హల్లెలూయా. బైబిల్ తీసుకురండి. బైబిల్ తీసుకొస్తేనే మీరు ఎస్ క్రైస్తవులు. ఎవరు బైబిల్ వాళ్ళకు చదువు రాకుండా కూడా బైబిల్ ఉండాలండి. చదువు వస్తేనే బైబిల్ కాదు. బైబిల్ అంటే దేవుడు. నువ్వు దేవుడు మోస్తే దేవుడిని మోస్తారో తెలియదు.
ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఉన్న వాటినైనను లోకంలో దేనినైనా కూడా మీరు ప్రేమించబడి అప్పుడు తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఈ మూడింటిని జయించిన ప్రభు ఆయన బిడ్డలుగా మనం కూడా ఈ మూడింటిని జయిద్దాం. ఒకటి శరీరాశ, రెండు నేత్రాశ, మూడు జీవనం మనం జయించి ప్రభు రాజ్యంలో ఉందాం గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్.